జస్ట్ సమ్వేర్ బట్ నోవేర్ అన్నట్టుంది. గుడ్ మార్నింగ్ గైస్. సో వీఆర్ సేయింగ్ బై టు పదం. 2 days తర్వాత విల్ బి కమింగ్ బ్యాక్ టు పదం. బ్యూటిఫుల్ వ్యూ కదా పదం అయితే. ఇంకా మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది ఇవాళ. లెట్స్ గెట్ రాకింగ్. మన వాళ్ళు ఇప్పుడే ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళారు, నేను కూడా ఫిల్ అప్ అవ్వాలి. ఇట్ ఫీల్స్ లైక్ రైడింగ్ ఇన్ ప్యారడైజ్. అసలు చుట్టూ మౌంటైన్స్, అక్కడక్కడ లైట్ గ్రీనరీ అండ్ మన టీమ్ అండ్ క్యాంపర్ వ్యాన్. ఓహో, యూ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ అట్ సమ్ పాయింట్ ఇన్ లైఫ్. అట్లీస్ట్ బైక్ పైన కాకపోయినా కార్ పైన జస్ట్ ట్రావెల్స్లో వచ్చి. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ మీరు ఓన్లీ మే ఎండింగ్ స్టార్ట్ అవుతుంది, జూలై, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్ దాకా తిరగచ్చు. సెప్టెంబర్ తర్వాత టెంపరేచర్స్ బాగా డ్రాప్ అవుతాయి. యూ విల్ గెట్ వెరీ కోల్డ్ అనమాట. సో ప్రిపేర్డ్గా రండి ఇక్కడికి వచ్చినప్పుడు. నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా స్నో పడింది, టెంపరేచర్స్ వెంట్ టు -1 అనమాట. ఈరోజు మనం వెళ్ళే ప్లేస్ -3, -5 మధ్యలో. ఇది నా సెకండ్ టైం లదాఖ్లో. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అదేదో తెలియని ఫీలింగ్. మొత్తం వరల్డ్ అంతా మర్చిపోయి ట్రావెల్ చేస్తూ ఉంటాను నేనైతే. సో పదం నుంచి అరౌండ్ 50 to 60 kilometers మధ్యలో ఈ చెక్ పోస్ట్ వస్తుంది, పోలీస్ చెక్ పోస్ట్. యూ జస్ట్ నీడ్ టు మీ బైక్ నెంబరు, మీ పేరు, ఎక్కడి గురించి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మేబీ ఒక ఫోన్ నెంబర్ అడుగుతారు, మల్టిపుల్ ఉంటే, లేదంటే ఒక్కరే ఉంటే ఒక ఫోన్ నెంబర్ అడుగుతారు సేఫ్టీ పర్పస్. సో ఇది ఫస్ట్ చెక్ పోస్ట్ అనమాట, పదం టు రంగం. చెకింగ్ అయిపోయింది. ఫ్రాన్సిస్ సరే అందరిది చెకింగ్ చేయించాడు. ఒకటే వెళ్ళి నన్ను నెంబర్లు అడిగి అన్నీ రాపిచ్చాడు. చూస్తున్నారు కదా క్రేజీ స్నో మౌంటైన్స్. అక్కడైతే ఎంత స్నో ఉందో చూడండి. సో ఈ రోడ్ అంతా క్రాస్ చేసుకొని పైకి వచ్చాం. ఇంకా కొంచెం పైకి వెళ్తాం మనం. రియలీ రోడ్ అయితే చాలా క్రేజీగా మన ఇండియన్ బీఆర్ఓ వాళ్ళు అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టి బిల్డ్ చేశారనమాట. బికాస్ ఇక్కడ 6 months మీరు వర్కే చేయలేరు, అలాంటి చోటు ఇంత మంచి రోడ్ వేయడం అనేది చాలా గ్రేట్. ఓహో, I think we are at Pensila Pass. పెన్సిలా పాస్ నుండి ద్రంగ్ గ్లేషియర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది. అండ్ కంప్లీట్ ఫ్రోజన్ అయి ఉంది ప్రెసెంట్ మొత్తం గ్లేషియర్ అంతా. క్రోస్ ఉన్నాయి కదా, గాల్లో తేలుతాయి అనమాట. అక్కడ పైన చూస్తున్నారా, ఇది గాల్లో జస్ట్ బర్డ్స్. అది క్రౌస్ కాదు, ఏవో సమ్ క్రోస్ అనుకుంటున్నా. దే జస్ట్ ఫ్లై. ఇదేదో ఇక్కడ లోకల్ యానిమల్ లా ఉంది చూడండి. అది సంథింగ్ ఏదో ఉంది. ఐ జస్ట్ సా ఇట్ క్రాసింగ్ అనమాట అనిమల్. బ్యాక్గ్రౌండ్లో స్నో మౌంటైన్స్ గైస్, చూడండి ఎంత క్రేజీగా ఉందో. క్రేజీ అసలు. జస్ట్ ఇప్పుడు ఆగాను. లవ్లీ హిమాలయాస్, క్రేజీ కదా. ప్యూర్ వైట్ మౌంటైన్, మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. సన్ డౌన్ కాకముందే రంగూమ్ రీచ్ అయిపోయి మన క్యాంప్ అయితే సెటప్ చేసుకున్నాం. సో విక్కీ బైక్ మీద ఇంకా ఐస్ ఉంది, మేము క్లీన్ చేసాం ఆ బైక్స్ మీద. క్లియర్లీ సీ ఇలా ఐస్ అయితే ఫామ్ అయ్యింది నిన్న. సో
దట్ వాస్ క్రేజీ క్యాంపింగ్ హియర్ మైనస్ టెంపరేచర్స్. అండ్ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా క్యాంప్ చేయడం. దట్ వాస్ క్రేజీ ఎక్స్పీరియన్స్ అనుకుంటా, అంత నచ్చింది. అండ్ వ్యూ అయితే నేను చూస్తాం కదా, చుట్టూ హిమాలయాస్, జస్ట్ సమ్వేర్ బట్ నోవేర్ అన్నట్టుంది. చాలా రోజుల తర్వాత ఇలా ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ ఎండలో కూర్చొని కాఫీ ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఫ్రెండ్స్తో లైఫ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ ఉంటే అది బ్యాక్గ్రౌండ్లో హిమాలయాస్. సచ్ ఎ లవ్లీ వ్యూ అనుకోండి. सबसे ऊपर ये हाँ, क्या हुआ, कहाँ से बैठे यहाँ पे, वो यहाँ पे तो फंसा अभी। इस सम्प के नीचे आ गया ना, थोड़ा सा डिफ्लेट कर दो एक बार इसका टायर, क्यों? डिफ्लेट कर दो और भी नीचे बैठ जाए अच्छे से। व्हाट अबाउट अच्छा और भी खराब है तो वही విల్ నీడ్ టు టర్న్ ఇట్. నా ఆఫ్ రోడింగ్ దెబ్బకి కాలిగుండ అందరికీ పని పడింది. ఫైనల్లీ అందరూ కష్టపడేసి హిమాలయన్ అయితే బయటికి తీసాం. రంగ్దుమ్లో సురు రివర్ సైడ్ క్యాంపింగ్ అయితే చాలా అనుభవాలను ఇచ్చింది. మీ లైఫ్లో ఎప్పుడైనా మీకు స్నో స్ట్రోమ్ మార్నింగ్ అలారం వేకప్ కాల్ అయిందా? మాకైతే రంగ్దుమ్లో లాస్ట్ డే స్నో స్ట్రోమ్ వేకప్ కాల్ అయింది. చూస్తాం కదా, చాలా సేపు స్నో స్ట్రోమ్ అయితే జరిగిందనమాట. స్నో ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఇవాళ మన లాస్ట్ డే ఆఫ్ క్యాంపింగ్ అనమాట. ఇందాకే పడి కరిగిపోయింది స్నో మార్నింగ్. మళ్ళీ ఇప్పుడు ప్యాక్ చేసే టైంలో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి వెళ్ళొద్దని సైన్స్ ఇస్తున్నట్టుంది స్నో. దిస్ ఇస్ ద సెకండ్ టైం వీఆర్ బీయింగ్ హిట్ బై స్నో. స్నోలోనే టెంట్ మొత్తం అది రిమూవ్ చేసి రంగ్దుమ్ నుంచి పదుమ్ టువర్డ్స్ అయితే స్టార్ట్ అయిపోయాం. వెదర్ అయితే చాలా బ్యాడ్ ఉంది ఇవాళ. చూస్తున్నారు కదా, మేము ఇటు సైడ్ వచ్చినప్పుడు స్నో చాలా తక్కువ ఉండింది మౌంటైన్స్ మీద. రిటర్న్లో వెళ్ళేటప్పుడు మాత్రం ప్రతి మౌంటైన్ మీద స్నో చూస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ వెదర్ అయితే చాలా బాగాలేదు, చాలాసేపు స్నోఫాల్ అయింది. చూస్తున్నాం కదా, పెన్సిలా పాస్లో లేక్ కంప్లీట్గా ఫ్రోజన్ అయి ఉంది. అండ్ మౌంటైన్స్ ఫుల్ ఐస్తో నిండున్నాయి. కోఆర్డినేట్స్ అక్కడ రాస్తుంది, ఏరియా ఆఫ్ ద వెట్లాండ్ పర్మిట్ బ్రాకిష్ వాటర్ లేక్. రంగ్దుమ్ నియర్ బై అయితే 3-4 లేక్స్ ఉంటాయి. చూపిద్దాం అనుకుని డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నా, బట్ వెదర్ చాలా బ్యాడ్ ఉండింది. సో రిస్క్ ఎందుకని ఎగరేయలేకపోయాను. అండ్ రంగ్దుమ్ దాటే కొద్దీ ఇంకా వెదర్ బ్యాడ్ అవుతూ ఉండింది. ఒక చిన్న స్నోఫాల్ కూడా చూసాం మధ్యలో అయితే. రిటర్న్లో చాలా టైం ఉందని చెప్పేసి ఎక్కడ ఆఫ్ రోడ్ కనపడితే అక్కడ ఆఫ్ రోడ్ వెళ్ళిపోయేసి చాలా ఫన్ అయితే చేసాం అనమాట. ఎక్కడ నదులు కనపడితే నదులు, కొండలు కనపడితే కొండలు ఎక్కించడం. నేను ఫ్రాన్సిస్ సార్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం ఆఫ్ రోడింగ్స్. ఓమసిలా హోటల్ చెక్అవుట్ చేసి పదుమ్ నుంచి వీఆర్ స్టార్టెడ్ టువర్డ్స్ మనాలి అనమాట. జాన్స్కర్ రివర్ సైడ్లో రైడ్ అయితే అదిరిపోయింది ఆ హిమాలయాల మధ్యలో వ్యూస్తో. పదుమ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు టువర్డ్స్ గోన్బోరోంగ్జన్ ఈ రోడ్ ఏదైతే ఉందో దీన్ని వన్ ఆఫ్ ద బైకర్స్ ప్యారడైజ్గా కన్సిడర్ చేస్తారనమాట. ఎందుకంటే
ఇన్ ద హిమాలయాస్ టువర్డ్స్ ద గోన్బోరంజన్ వెళ్తున్నాం. నిన్న నైట్ మనాలి వచ్చాం. నిన్న నైట్ అంటే ఈవినింగ్ 6 అయింది. ప్రజెంట్ వీఆర్ లీవింగ్ మనాలి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5:23 అనమాట. 5:23కి ఎంత లైట్ ఉందో చూడండి. జన్స్కర్ వ్యాలీ ట్రిప్ ఫైనలీ సక్సెస్ఫుల్గా డన్. ఒక్కసారిగా మైనస్ టెంపరేచర్స్ నుంచి 40 degrees 42 ఉంది భయ్యా. క్లస్టర్లో చూపిస్తుంది. దోలు తీరిపోతుంది రైడింగ్ గేర్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ full Zanskar series, guys. See you in the next vlog. Until then, take care. Bye bye. Please do support the channel, subscribe and share it.